హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! హెల్తీ, టేస్టీ గాజర్ హల్వా అయితే చేసేసి చూపిస్తాను మీకు. ఇక ఈ గాజర్ అనేది మనకి సీజన్‌లోనే వస్తదండి. ఈ క్యారెట్ జాతికి చెందింది ఈ గాజర్ అనేది. ఇక ఇదేంటంటే చాలా బారుగా ఉంటాయండి. క్యారెట్లు అంటే కొంచెం కురసగా ఉంటాయి గానీ, పొట్టిగాను ఇవి వచ్చేసరికి ఏంటంటే కొంచెం బారుగా ఎదుగుతాయి. ఇక ఈ వీటిల్లో కలర్ వచ్చేసరికి రెడ్ కలర్‌లో ఉంటుందండి. ఇది చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఇక దీన్నైతే నేను ఒక అరకిలో తీసుకున్నాను. 2 అయితే వచ్చినాయండి. ఇక వీటిని పీల్ తీసేసుకొని చక్కగా తురిమేసుకుందాం ముందుగా అయితేని. వీటితో క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటామో అలాగే దీంతో కూడా హల్వా చేసేసుకోవచ్చు. బీట్రూట్ అవి ఎలా చేసుకుంటామో సేమ్ అంతేనండి. కాకపోతే వీటికి ఏంటంటే మనకి సలాడ్స్‌లో గాని లేదంటే ఉత్తి నోటితో మనం క్యారెట్ ఎలా తింటామో అలా కూడా తినొచ్చు. తర్వాత కర్రీస్‌లోను ఫ్రై చేసుకోవడం అలా చేసుకోవచ్చు కానీ కాస్త స్వీట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటిల్ని ఏంటంటే స్వీట్‌కి ఎక్కువగా వాడతారండి. చాలా బావుంటుందని చెప్పేసి. ఇక ఇదిగోండి పీల్ తీసేసుకుంటే చూసారు కదా! ఎంత రెడ్ కలర్‌లో ఉన్నాదో. ఇక ముందుగా అయితే వీటిని తురిమేసుకుందాం ఇలా సన్నగా. మిక్సీలో వేసే కన్నా కూడా ఇలా తురుముకొని చేయండి. చాలా బావుంటుందండి హల్వా. చుట్టాలొస్తున్నారన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా చాలా ఈజీగా అయిపోతదండి. ఈ హల్వా అనేది ఏంటంటే కొంచెం మనకి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఇలాంటివైతే చేసి పెట్టుకుంటే మనకి నిలవ కూడా ఉంటుందండి. ఎవరైనా వచ్చినా పెట్టడానికి కూడా బావుంటుంది. ఇక రవ్వ కేసరి, సేమియా కేసరి హల్వాల కన్నా కూడా ఇది చాలా చాలా మంచిది. బీట్రూట్ గాని, క్యారెట్ గాని, ఇలా గాజర్ గాని ఇలాంటి వాటిల్ని కొంచెం స్వీట్‌గా తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా మంచిది కదండీ! ఇక ముందుగా తురుముకున్న గాజర్‌ని నేతిలో వేపేసుకుందాం. మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను. కాస్త అది వేడెక్కిన తర్వాత ఆవు నెయ్యి అయితే ఒక గరిటెడైతే వేసుకున్నానండి. ఇది ఇంచుమించు ఒక 3, 4 స్పూన్లు నెయ్యి అయితే ఉంటుంది. ఇక ఆవు నేతితో మన గాజర్‌ని చక్కగా వేయించేసుకుందాము. హల్వా అంటేనే కాస్త నెయ్యి, స్వీటు ఉంటేనే కదండీ ఆ టేస్ట్ అనేది. ఇక ఆవు నెయ్యితో మనకి ఏమి ఇబ్బందేమీ లేదు. ఇక గేదె నెయ్యి కన్నా కూడా ఆవు నెయ్యి చాలా మంచిదండి. స్వీట్స్‌లో గాని, రైస్‌లో మనం ఏదైనా పొడుల రూపంగా చక్కగా తీసుకున్నా కూడా ఆవు నెయ్యి చాలా మంచిది. ఇక గాజర్‌నైతే తురుముకున్నది ఇందులో వేసేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు, మగ్గే వరకు చక్కగా నిదానంగా సిమ్‌లో పెట్టేసి వేగించుకుందాము. మందపాటి గిన్నె అయితే మాడకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్నదే తీసుకోండి వెడల్పుగా ఉన్నది. ఇదిగోండి చక్కగా ఇలా వేపేసుకుంటున్నాను. ఈలోగా పక్కనే వెన్నపాలండి. అమ్మ వాళ్ళ ఊరు నుంచి పంపిస్తారు కదా! వెన్నపాలు అవైతే ఉన్నాయి. వాటిని ఏం చేశానంటే ఒక 2 గ్లాసుల పాలైతే తీసేసుకొని ఆ పాలని అలా ఒక గ్లాస్ పాలయ్యే వరకు ఇలా మరగబెట్టుకున్నానండి. ఇక మరగబెట్టుకున్న పాలల్లోనే కొంచెం కుంకుమ పువ్వు వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి మీకిష్టమైతే. నేనైతే కుంకుమ పువ్వు ఉంది కదా అనేసి ఇంక అదైతే వేశాను. ఈ కుంకుమ పువ్వు వేసేసి కాసేపు ఉంచామంటే చక్కగా రంగు అది దిగిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా మంచిగా రంగు ఏంటంటే మనకి హల్వా ఆరెంజ్ కలర్‌లోనే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఏమి ఇబ్బందే ఉండదండి. కలర్ మారుతుందనేది ఏముండదు. ఇంకా ఆరెంజ్ కలర్‌లో కుంకుమ పువ్వు రంగు కూడా కలిసిపోతుంది కదా! ఇక తర్వాత దీన్ని మీకు ఇంకా ఈజీగా అయిపోవాలంటే గనక కుక్కర్‌లో వేసేసేయండి. కుక్కర్‌లో కూడా కాస్త ఇలా నెయ్యి వేసి వేగిన తర్వాత ఇలా పాలు పోసేసి చక్కగా నేనైతే ఒక గ్లాస్ పాలైతే వేసేసానండి. ఇక ఈ పాలు వేసేసిన తర్వాత కుక్కర్‌లో అయితే ఒక 3 విజిల్స్ అలా పెట్టేసుకున్నామంటే ఇంకా మెత్తగా తొందరగా ఉడికిపోతుంది. మీకు తొందరగా అయిపోతుంది. నేనైతే విడిగా చేస్తున్నానండి దీన్ని. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలకి అలా ఒక్కొక్కసారి చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఆ పాలు కాస్త ఎగిరే వరకు చూసుకోవాలండి. కుక్కర్‌లోనైనా సరే 3 విజిల్లు పెట్టిన తర్వాత తీస్తే ఇలాగే ఉంటుందండి. ఇక ఇలా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి గాజర్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఉడికిన తర్వాత ఇందులో మనకి స్వీట్ కోసం మీకు ఇష్టమైతే పంచదార అయితే వేసుకోండి. నేనైతే బెల్లమే వేస్తానండి. బెల్లమే మంచిది కాబట్టి ఇక ఇవి అయితే తెచ్చుకున్నాను కదా! చిన్న చిన్న కుందుల్లాగా ఉన్నాయండి. చాలా క్యూట్‌గా ఉన్నాయని చెప్పాను కదా! డీమార్ట్‌లో తెచ్చానండి. ఇక అవైతే స్వీట్‌కి సరిపడా కొన్నైతే తీసుకొని ఇలా దంచి పెట్టుకున్నాను. ఇక వీటినైతే ఇందులో వేసేస్తున్నాను. మనకి పంచదారకి దీనికి తేడా ఏంటంటే బెల్లం అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. పంచదార ఏస్తే మనకి తీగ పాకంలాగా వచ్చి హల్వా అనేది కొంచెం గుజ్జుగా సాగుతూ ఉంటుంది. బెల్లం అనేసరికి కొంచెం డ్రై అయినట్టు ఉంటుంది. అంతే తేడానండి. కానీ నాకిలా ఇష్టమే. కాబట్టి నేనైతే ఇంక ఇలాగే మంచిది కదా అని చెప్పేసి పంచదార అయితే ఇంకా పిల్లలు కూడా తింటలేదండి. అంత స్వీట్ అసలు ఇష్టపడతలేదు. కాబట్టి బెల్లమే అందులో మనకి గాజర్ కూడా స్వీట్ కొంచెం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ అయితే అందులో ఏమి పట్టదు. ఇక ఆ బెల్లం కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో ఇదిగోండి కుంకుమ పువ్వుతో కలిపిన పాలను కూడా ఇందులో వేసేసాను. ఇక ఇవి 3 కూడా చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి. ఇక డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టమండి. ఏమైనా సరే వేగించుకొని వేసుకోవచ్చు ఇందులోను.
గాజర్ హల్వా అయితే తయారైపోయిందండి. ఇక ఇప్పుడు ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! అవంతా చల్లగా అయిపోయి మనకి మెత్తగా అయిపోతాయి కదా డ్రై ఫ్రూట్స్. అందుకని చెప్పేసి సర్వ్ చేసే ముందు చక్కగా దోరగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పు అలా ఏదైనా మనకి పిస్తా అలాంటి చక్కగా వేయించుకొని సర్వ్ చేసినప్పుడు అలా పైన వేసి ఇచ్చామంటే చాలా క్రంచీగా కమ్మగా ఉంటుందండి. చాలా చాలా హెల్తీగా చేసిన ఈ గాజర్ హల్వా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో నేను వేసిన పాలు కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యి అండి, చక్కగా బెల్లం వేసాను, గాజరు, కుంకుమ పువ్వు వీటితో చేసిన ఈ హల్వా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నచ్చితే కనుక ఒక చిన్ని కామెంట్ని అయితే నా దగ్గర పంపించండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. సీజన్లో దొరికే ఇలాంటి కాయగూరలతో చక్కగా స్వీట్సే కానీ కాయగూరలతోనే కూరలే కానీ చక్కగా చేసుకొని తినండి. చాలా చాలా మంచిదండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.